హాయ్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. మేమైతే మా పాలకొండలో ఉండే కోటదుర్గ అమ్మవారి గుడికి అయితే వెళ్ళాం. ఈరోజు మేము పాపను తీసుకొని అక్కడ ఉయ్యట్లో వేసాం. అక్కడ ఏమేమి చేసాం, మా పాపతో మా దర్శనం ఎలా అయిందనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ అమ్మవారి గుడి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఉందన్నమాట. పాలకొండ లోకల్స్ ఎవరైనా వీడియో చూస్తే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది ఈ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అనేది. ఫస్ట్ అయితే ఈ అమ్మవారి గురించి నాకు తెలిసినంత వరకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గుడి ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఫస్ట్ అయితే ఇక్కడ పాలకొండ అనే ప్లేస్ ఫస్ట్ కొండగా ఉండేదన్నమాట. ఈ కొండగా ఉండేది. ఇక్కడ ఏంటంటే ఈ గుడి ఉంది కదా, ఈ ఆలయం కోటదుర్గమ్మవారి గుడి. ఈ గుడి దగ్గర గుడి కట్టక ముందు ఇదంతా ఒక కోట అనమాట. అంటే రాజుల కోట అనేది ఈ ప్లేస్లో ఉండేది. అప్పుడు సమర్రాజులు దీన్ని పరిపాలించేవారనమాట. వాళ్ళకే ఏదో అంటే అంతర్గత గొడవలు రావడం వల్ల వాళ్ళకి గొడవలు రావడం వల్ల దీన్ని పరిపాలించడం ఆపేశారు. నుండి సవర్రాజులంతా ఈ స్థలాన్ని ఖాళీ చేశారంట. అప్పటి నుంచి ఈ గుడి శిథిలావస్థానికి చేరుకుంది. సో అలా అవ్వడం వల్ల ఏంటంటే అందరూ ఈ కోటలోనికి వెళ్ళడానికి భయపడేవారంట. అంటే అక్కడ ఏదో ఉంది, ఏదో జరుగుతుంది అని అనుకునేవారంట. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ పర్లాకిమిడిలో ఒక బ్రాహ్మణుడి కల్లోకి వెళ్ళి, అమ్మవారు నేను ఇలా పలానా దగ్గర అంటే పాలకొండ దగ్గర నేను కొలువై ఉన్నాను, నా పాదాలు తీసి మీరు పూజించండి అని చెప్పి అమ్మవారి కల్లోనికి వెళ్ళి చెప్పారంట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక ఎడ్ల బండి మీద పాలకొండ వచ్చి ఈ కోట దగ్గర ఉన్న మొత్తం తవ్వుతారు కదా, సో అప్పుడు అనేవి తల్లి పాదాలు అనేవి దొరికాయంట. అప్పటి నుంచి కూడా తల్లికి పూజలు చేయడం మొదలెట్టారు. అప్పటి నుంచి కూడా ఈ తల్లికి మంచి పేరు ఉందన్నమాట. కోటదుర్గమ్మ వారికి పూజలు ఇంకా స్టార్ట్ చేయడం, ఇంత మంచిగా గుడి కట్టడం అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ శ్రావణ మాసం అన్ని రోజులు కూడా కుంకుమాభిషేకం ఉంటుంది. అమ్మవారికి కుంకుమాభిషేకంతో చేస్తారు. అలానే దుర్గా నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా, నవరాత్రుల్లో ఫస్ట్ డే కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తారనమాట. ఆ ఫస్ట్ డే ఏంటంటే మనకి అమ్మవారి నిజస్వరూపం కనిపిస్తుంది. ఆ రోజు ఎవరైతే భక్తులు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారో ఆ రోజు దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నంత పుణ్యం ఫలం వస్తుందన్నమాట. అమ్మవారి గుడిలో ఉన్నంత ప్రత్యేకత కలిగిన అమ్మవారు ఇక్కడ పాలకొండ లోకల్స్ ఎవరున్నా సరే ఏ మంచి శుభకార్యం స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ అమ్మవారిని పూజించే స్టార్ట్ చేస్తారు, దుర్గమ్మవారిని. సో ఇంతవరకు అయితే నాకు తెలిసినంత వరకు వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మా పాపని ఇక్కడ ఉయ్యాట్లో వేసాం. అమ్మవారిని చూడండి, మీరు కూడా అమ్మవారిని చూడండి. అమ్మవారిని నేను చూసిందే కాక మీకు కూడా కొద్దిగా వీడియో తీసాను. మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కొత్తగా చూసిన వాళ్ళు అయితే తల్లిని దర్శించుకుంటారని చెప్పి మా పాపనైతే అమ్మవారి పాదాల దగ్గర పెట్టాం. అమ్మవారి పాదాల దగ్గర పెట్టడానికి వాళ్ళు టికెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలానే ఇక్కడ ఏంటంటే ప్రతి మంగళవారం, శుక్రవారం ఇలా అమ్మవారిని ఘటాలు తెస్తారనమాట అమ్మవారికి. సో ఈ విధంగా వాల్కలతో తెస్తారు. సో వాళ్ళు మన చిన్నపిల్లల్ని మడితే అంత వాళ్ళకి మంచి జరుగుతుందని ఇటువైపు నమ్మకం. సో మా పాపను కూడా మేము అలానే పెట్టాం. అలానే ఇక్కడ ఒక ఉయ్యాలు ఉంటుందన్నమాట. మీరు చిన్నపిల్లల్ని ఎవరినైనా ఉయ్యట్లో వేయాలనుకుంటే ఉయ్యాల్లో కూడా వేయచ్చు. దానికి మనం ఏమీ మనీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ తులాభారం కూడా ఉంటుంది. మీరు ఏదైనా తులాభారం అంటే మీకు నచ్చింది ఏదైనా సరే తులం ఏంటంటారు తూక వేయాలంటే వేయచ్చు. అలానే ఇక్కడ అమ్మవారివి కొన్ని గుడిలో ఉండేవన్నీ దృశ్యాలు ఇక్కడ వీడియో రికార్డ్ చేశాను, మీరు కూడా చూసేయండి. మా పాప అయితే చక్కగా అమ్మవారిని దర్శించుకుంది. ఒక రకంగా నాకైతే మా పాపవి కొన్ని తలుచుకుంటే మా పాప నిజంగా అమ్మవారే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు 7th మంత్లో అమ్మవారు వచ్చింది. అలానే నేను కన్సీవ్ అవ్వడం కూడా నేను శ్రావణ మాసం అమ్మవారి పూజలు చేసేటప్పుడే నేను కన్సీవ్ అయ్యాను. మా పాప అయితే చాలా చక్కగా నవ్వుకొని ఆడుకుందనమాట. ఎంత చక్కగా ఉందో గుడిలో ఉన్నంతసేపు కూడా మా పాప అస్సలు నిద్రపోలేదు.
మెలకువతోనే ఉంది. మీరే చూస్తున్నారు కదా వీడియోలో ఎంత క్యూట్గా చూస్తుందో చూడండి, నవ్వుతుందో. సో మీరు ఎవరైనా తప్పకుండా మీకు వీలుంటే మట్టుగా ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి. ఒకప్పుడైతే టెంపుల్ అంటే ఈ మధ్యన ఇంత బాగా డెవలప్ చేశారనమాట. టెంపుల్ అయితే అలానే ఉండేది, బట్ చుట్టూ ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా నేను చూపించింది, ఇది ఈ మధ్యన డెవలప్ చేసిందనమాట. సో చూడండి, నవరాత్రులు అయితే ఎవరైనా విజయవాడ విజిట్ చేయలేము అనుకుంటే ఈ లోకల్స్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన పాలకొండ రండి. సేమ్ అమ్మవారు విజయవాడలో ఎంత అంగరంగ వైభవంగా చేస్తారో ఇక్కడ కూడా అంత ఫీల్ వస్తుందన్నమాట. అంత బాగుంటుంది. వాలకాలు, వేషాలు, అబ్బా ఏముంటుందో, మందుగుండ సామాలతో చాలా బాగా చేస్తారు. ఇక్కడ మా నాన్న అయితే వాళ్ళ తాత, వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ అమ్మమ్మ మనవరాల్ని అస్సలు విడిచిపెట్టడం లేదు. మనవరాలతో చక్కగా ఆడుకున్నారు. సో కొన్ని ఫొటోస్ అయితే తీసేసాను, కొన్ని వీడియో క్లిప్స్ కూడా తీసేసాను. చూడండి మా పాప అయితే ఎంత చక్కగా చూసుకుంటుందో. మా పాప అయితే చాలా బాగా సపోర్ట్ చేసింది. ఎంత క్యూట్గా అనిపించిందో చిట్టి తల్లి. మా చిట్టి తల్లి పేరు యశస్విని. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో నచ్చింది అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.